వేదాంత శిక్షణతో పాటు పాదిరీగా అభిషేకిస్తే ఆంగ్లికన్ సంఘాలన్నింటిలో సువార్త ప్రకటించడానికి సుందర్కు మరిన్ని అవకాశాలు లభిస్తాయని ఆయన భావించారు. డాక్టర్ లెఫ్రాయ్ గారు ఇంకా మరికొందరు పాశ్చాత్య మిషనరీలు చేసిన తీర్మానములతో సుందర్ ఏకీభవించకపోయినప్పటికీ వేదాంత కళాశాలలో విద్యార్థిగా చేరటానికి సుందర్ అంగీకరించాడు. మిగిలిన విద్యార్థులతో పాటు మొదటి సంవత్సరం పరీక్షలు వ్రాసి కృతార్థుడయ్యాడు. అయినప్పటికీ రెండవ సంవత్సరంలో కూడా కాషాయ వస్త్రాలను ధరించడం మాత్రం మానలేదు. ఆరంభం నుండి కళాశాలలో ఆయనకు కష్టంగానే ఉంది. అంతకు మునుపు తాను సిక్కు మతస్థుడు కావడం చేత మిగిలిన వారికంటే భిన్నమైన వానిగా కనబడటం వలనను ప్రత్యేకంగా నుండేవాడు. వారిలో చాలామంది క్రైస్తవ గృహాలకే చెందినవారు కావడంతో క్రైస్తవేతరుల వలె స్వంత వారి నుండి దూరమైపోయి మిషనరీల సహాయాన్ని అర్థించిన వారు తక్కువ. ఇలాంటి వారి మధ్యకు సాధూజీ వలె కాషాయ వస్త్రములు ధరించి ఓ సాధువులాగే జీవించాలని కోరుచున్న ఒకడు రావడంతో ఎన్నో విమర్శలు రావడమేగాక కొందరు శత్రువుల్లా కూడా ప్రవర్తించారు. ఏకాంత ప్రార్థనకై ఎన్నెన్నో గంటలు సుందర్ బయటకు వెళ్ళిపోవుచుండడంతో కొందరికేమీ అర్థం కాలేదు. మరికొందరైతే ఎంతో చికాకు పడ్డారు. సుందర్ ఆసక్తిని చూచినప్పుడు వారికది అసాధారణమైనదిగా కనబడింది. ఒక విద్యార్థి తన అయిష్టతను బాహాటంగానే వెల్లడించాడు. వారు తన ఎడల ప్రవర్తించిన తీరుకు సుందర్ ఆశ్చర్యపడటమేగాక దిగులు పడ్డాడు కూడా. నాలో ఏదైనా పొరపాటుందేమో, నాకు తెలియకుండానే ఏదైనా తప్పు చేశానేమో అని తనను తానే ప్రశ్నించుకునేవాడు సుందర్. ఒకానొక దినాన్న ఈ విషయమంతటినీ గురించి ఆయన మనసులో హృదయంలో ఎంతో భారం కలగటం వలన ఒంటరిగా వెళ్ళిపోయి ఒక చెట్టు క్రింద కూర్చొని ప్రార్థన చేయనారంభించాడు. అయితే తనపై శత్రుత్వం చూపిన విద్యార్థి ఇదంతా గమనించి తన వెనుకే వచ్చి చెట్టు చాటున దాక్కున్నాడన్న సంగతి సుందర్కు తెలియదు. సుందర్ అయితే దీనినంతటికీ తానే కారణమేమో తెలియచేయమని, పొరపాటున తనేదైనా తప్పు చేసుంటే క్షమించమని ప్రభువుకు ప్రార్థించినాడు. మరి ముఖ్యంగా తనను దూషించిన విద్యార్థి కొరకు ప్రత్యేకంగా ప్రార్థించాడు. అతన్ని దీవించమని, తామిరువురి మధ్య ప్రేమానురాగములను నెలకొల్పమని దేవునినెంతగానో బ్రతిమాలినాడు. చెట్టుచాటు నుండి ఈ ప్రార్థనంతా జాగ్రత్తగా వింటున్నాడా విద్యార్థి. సుందర్ ప్రార్థనకు వెంటనే జవాబు వచ్చింది. పొంచి ఉన్న ఆ విద్యార్థి సుందర్ చేసిన ప్రార్థన విని చెలించిపోయి ముందుకు వచ్చి సుందర్ ప్రక్కనే మోకరించి క్షమించమని కోరాడు. వారిద్దరూ మంచి స్నేహితులైపోయారు. అనేక సంవత్సరముల తరువాత ఆసక్తిగల క్రైస్తవ సంఘ పరిచారకుడైన ఈ విద్యార్థి తన కొరకు సుందర్ ఆ చెట్టు కింద ప్రార్థన చేయటం విన్నప్పుడే క్రీస్తు వైపు తిరిగానని చెప్పాడు. ఈ సమయంలో స్టోక్స్ గారు సెయింట్ ఫ్రాన్సిస్ వలెగాక సహోదరత్వము అనే మరో పద్ధతిలో పరిచర్య చేయటానికి 3 యవనస్తులతో భారతదేశానికి తిరిగి వచ్చాడు. కాంటర్బరీలోని ఆర్చి బిషప్ గారి దగ్గర ముందుగానే అనుమతి తీసుకొని లాహోర్లోని కెథడ్రల్లో ప్రారంభోత్సవ కూటాన్ని జరిపారు. ఈ స్థలంలో 5 సభ్యులుండగా వారిలో సుందర్ ఒక్కడే భారతీయుడు. కానీ మిగిలిన వారి వలె ఆ సభలో అతడేలాంటి ప్రమాణాలను చేయలేదు. లోకాన్ని పరిత్యజిస్తానని, సువార్త ప్రకటించడానికి తనను తాను సమర్పించుకుంటానని అంతకు మునిపే దేవుని దగ్గర తాను ప్రమాణం చేశాడు. వేదాంత కళాశాలలో విద్యార్థిగా చేరిన తరువాత సంఘ కాపరిగా అభిషేకం పొందితే ఆంగ్లికన్ సంఘాలలో మాత్రమే తాను ప్రసంగించవలసి ఉంటుందని తెలుసుకున్న సుందర్ ఆశ్చర్యపడిపోయాడు. వేదాంత కళాశాలలోని వేదాంత విద్య, సంఘ చరిత్ర, ప్రార్థనా పుస్తకము, విభిన్న మతాల చరిత్ర మొదలగు వాటికి వెంటనే స్వస్తి చెప్పాడు. వేరే సంఘాలలో
ప్రసంగించకూడదనే నియమము తనపై ఎలాంటి ప్రభావాన్ని చూపకూడదు. అయితే ప్రసంగాలు చేయటానికి అంతకుముందే తాను అనుమతి పొందినాడు కనుక ఎన్నో గ్రామాలలో సువార్త లేకున్నప్పుడు కేవలం ఆంగ్లికన్ సంఘాలలో మాత్రమే సువార్తను ప్రకటించాలనే వాదనతో సుందర్ ఏకీభవించలేకపోయాడు. ఈ విషయంలో ఆతృత చెందకుండా ఎంతగానో ఆలోచించి ప్రార్థన చేసి దేవుడు తన కొరకు ఏర్పాటు చేసిన మార్గం ఇది కాదని నిర్దుష్టమైన నిర్ణయానికి వచ్చాడు. యేసుప్రభువును ప్రేమించేవారు ఏ తెగవారైనా ఏ మతం వారైనా వారితో సహవాసం కలిగి ఉండటానికి తనకు పూర్తి స్వాతంత్రం ఉండాలని భావించాడు సుందర్. కాబట్టి లెఫ్రాయ్ గారి దగ్గరకు వెళ్ళి తన పరిస్థితిని వివరించి ప్రసంగాలు చేయడానికిచ్చిన అనుమతి పత్రాన్ని తిరిగి ఇచ్చాడు. బిషప్ గారు ఎంతో విశాల హృదయంతో సుందర్ చెప్పిన వివరణకు ఒప్పుకొని ఆ అనుమతి పత్రాన్ని వెనక్కు తీసుకొన్నారు. దీనితో ఒక సామాన్య క్రైస్తవ సాధువైన సుందర్ స్వేచ్ఛగా సువార్తను అందించడానికి బయలుదేరాడు. ఆ తరువాత 6 లేక 7 నెలలు ఉత్తర భారతదేశంలోని ఎన్నెన్నో గ్రామాలు పట్టణాలు వెళ్ళి సువార్త ప్రకటించాడు. సంవత్సరానికి ఒకసారి వికలాంగులైన బాలురకు ఏర్పాటు చేసే సహాయ కార్యక్రమాలలో పాలు పొందేవాడు. ఎప్పుడైనా ఓసారి ఢిల్లీ, సిమ్లాలో ఉన్న హాస్టళ్లలో గాని వేసవి విడుదలలో గాని కొద్ది రోజులు గడుపుచుండేవాడు. కానీ ప్రభువు తనకు అప్పగించిన సేవ నిమిత్తమై మరలా తిరిగి వస్తుండేవాడు. కాషాయ వస్త్రములు ధరించి భుజాన గొంగలి వేసుకొని ప్రశాంతంగా తన దారిని పోతుండేవాడు సుందర్. అనుదినము వేకువనే లేచి ప్రార్థనలోనూ ధ్యానములోనూ గడిపేవాడు. ఆ మైదాన ప్రాంతములలో ఎన్నెన్నో మైళ్ళు నడుస్తూ అవకాశం దొరికిన చోట సువార్త ప్రకటించడానికి ఆగేవాడు. ఆయన ఎక్కువసేపుంటే ప్రజలకంత ఇష్టముండేది కాదు. ఒకానొక దినాన్న పొలంలో కోత కోస్తున్న వారి దగ్గరకు వెళ్ళి వారికి సువార్త చెప్పనారంభించాడు. కొంచెంసేపు పట్టి పట్టకుండానే విని ఆ తరువాత వారాయనను దూషించనారంభించారు. వేరే మతాన్ని గూర్చి వినటం తమకిష్టం లేదని చెప్పారు. వారికి చాలా పని ఉన్నది. అంతలో వారిలో ఒకడు ఒక రాయి తీసుకుని సుందర్ ముఖానికి గురిచూచి విసిరాడు. ఆ దెబ్బకు సుందర్ ముఖం మీద గంటుపడి రక్తం కారనారంభించింది. అయితే ఆ రక్తాన్ని కడుక్కొని ఒక్క మాట కూడా మాట్లాడకుండా అక్కడే నిలబడ్డాడు. కొంచెం సేపట్లోనే ఆ రాయి విసిరిన వానికి తీవ్రమైన తలనొప్పి రావడంతో అతడు పని మానవలసి వచ్చింది. పని మనుషుల్లో ఒకడు తగ్గితే కూడా పనికెంత నష్టమో సుందర్కి తెలుసు. అందువలన వెంటనే వెళ్ళి అతని స్థానంలో కోత కోయనారంభించాడు. వారితో పాటు సాయంత్రం వరకు అతడు అలాగే పని చేయటం చూచినప్పుడు మిగిలిన పనివారికి ఆశ్చర్యం కలగడమేగాక సుందర్పై సదభిప్రాయం ఏర్పడింది. వారు మనవి చేయడంతో వారితో కలిసి భోజనానికి గ్రామంలోనికి వెళ్ళాడు. ఆ తరువాత తన దారిన వెళ్ళిపోయాడు. ఆ తరువాత ఆనాటి కోత వలన వచ్చిన ధనాన్ని చూచినప్పుడు అంతకు ముందెన్నడూ లేనంత పెద్ద మొత్తంలో దిగుబడి రావటం చూచి వారు ఆశ్చర్యపోయినారు. ఆ సాధువు తమతో కలిసి కోత కోయడం వలననే ఇలా జరిగిందని గ్రహించడంతో ఆశ్చర్యం కాస్త భయంగా మారింది. అతడు పరిశుద్ధుడు. అయితే అతని సందేశాన్ని వారు తిరస్కరించారు. ఆయన్ను వెతకడానికి ప్రయత్నించారు గాని అప్పటికే సుందర్ వెళ్ళిపోయాడు. వారిలో ఒకరు సుందర్ సందేశాన్ని వినాలని మా దగ్గరకు తిరిగి రండని సుందర్ని బ్రతిమాలుచు ఈ సంఘటన అంతటినీ ఉత్తర భారతదేశంలో వెలువడి ఓ పత్రికలో ప్రచురించారు. కొండ ప్రాంతపు విడిది స్థలాల్లో కానీ పట్టణాలలో కానీ తానుండిన దినాల్లో కొందరితో స్నేహం చేశాడు సుందర్. వీరిలో న్యూజిలాండ్కు చెందిన రెవరెండ్ టి.సి. రిడిల్ ఒకరు. ఆయన యవనుడు. ఆ తరువాత కాలంలో ఇతడు సుందర్ జీవిత చరిత్ర వ్రాశాడు.
ఢిల్లీలోని సెయింట్ స్టీఫెన్స్ కళాశాలకు చెందిన సిఎఫ్ ఆండ్రూస్ మరొకరు. 1907 సంవత్సరంలో మొట్టమొదటిసారిగా సుందర్ని కలుసుకున్నప్పుడు యవన కాలంలో ఉండే సహజమైన బిడియాన్ని అతనిలో చూచాడు. మిగిలిన వారందరూ సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ఉంటే సుందర్ ఒక మూల కూర్చొని తన స్వంత ఆలోచనల్లో మునిగి తేలుచుండేవాడు. ఎవరైనా ఏదైనా అడిగితే మెరిసే కళ్ళతో తెలివిగా చక్కగా ప్రత్యుత్తరమిచ్చేవాడు. అప్పటి వరకు మౌనంగానున్న సుందర్ అలా జవాబు చెప్పినప్పుడు అందరూ శ్రద్ధగా వినేవారు. ఆండ్రూస్ గారు ఆంగ్లేయుడైనప్పటికీ గోప్యంగా ఉండే సుందర్ స్వభావానికి ఆకర్షితుడైనందువలన మిగిలిన ఆంగ్లేయుల కంటే సుందర్ని బాగా అర్థం చేసుకున్నాడు. అమెరికా దేశానికి చెందిన ప్రెస్బిటేరియన్ మిషనరీ డాక్టర్ ఈఎం వెర్రీ సుందర్ను యవన కాలం నుండి ఎరిగినవాడై అతని భావ జీవితంపై ఎంతో శ్రద్ధ చూపాడు. లుధియానా నుండి వెలువడే హిందుస్థానీ క్రైస్తవ వారపత్రికకు డాక్టర్ వెర్రీ ఎడిటర్గా పనిచేశారు. తన పత్రికలో ప్రచురించేందుకు గాను మీ కార్యకలాపముల సమాచారాన్ని మా పత్రికకు వ్రాయండి అని సుందర్ని ఆహ్వానించి ఆ సమాచారాన్ని పత్రికా మూలంగా ప్రజలకు తెలియజేసిన వారిలో వెర్రీగారే మొదటి వ్యక్తి. హిమాలయ పర్వతముల కావలనున్న ప్రజలకు సువార్తనందించడానికి ఇప్పటికే ఎంతో భారాన్ని కలిగి ఉన్న సుందర్కు ఇతరులను కూడా ఈ దిశగా కార్యోన్ముఖులను చేయటానికి దీనినొక అవకాశంగా భావించి వెర్రీ గారి మాటలకు సమ్మతించాడు. అయితే తన ప్రయాణములను గూర్చియు టిబెట్ సరిహద్దులలో తాను కలుసుకున్న ప్రజలను గూర్చియు మాత్రమే సమాచారం వ్రాసినప్పటికీ అంతకుముందు సుందర్ని గూర్చి ఎన్నడూ వినని వారికి కూడా ఆయన్ను గూర్చి తెలిసింది. ఆయన్ను చూడాలని, ఆయన ప్రసంగాలు వినాలని ప్రజలెంతో ఆసక్తి చూపనారంభించారు. అయితే సుందర్ ఊహించిన దానికంటే విస్తారమైన సేవను దేవుడు అతని కొరకు సిద్ధం చేస్తూ ఉన్నారు. ఇక్కడితో 7వ భాగం ముగిసింది. 8వ భాగంలో ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు అనే దాని గురించి తెలుసుకుందాం.